అద్భుత ప్రేమ కథ నీడలోని ప్రేమ. అరణ్యపురం అనే చిన్న గ్రామంలో ఓ పురాతన భవనం ఉంది. ఆ భవనానికి సమీపంలో ఎవరూ వెళ్లడాన్ని ఇష్టపడేవారు కాదు. కారణం, ఆ ఇంట్లో ఓ ఆత్మ ఉందని గ్రామస్తులు చెప్పుకుంటూ ఉండేవారు. ఓ రోజు శేఖర్ అనే యువకుడు ఆ ఊరికి కొత్తగా వచ్చాడు. అతను పాత భవంతులను ఫోటోలు తీసి వాటి చరిత్ర గురించి రాయడం అంటే ఇష్టపడేవాడు. అదే ఉద్దేశంతో అరణ్యపురం పురాతన భవనం గురించి తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. రాత్రి వేళ శేఖర్ ఆ భవనంలోకి అడుగుపెట్టాడు. భయపడకుండా చుట్టూ పరిశీలించసాగాడు. ఒక్కసారిగా వెనకనుంచి ఒక మృదువైన స్వరం వినిపించింది. ఇక్కడ ఎందుకు వచ్చావు? తను వెనక్కి తిరిగి చూడగానే తెల్లటి చీరలో ఒక అందమైన అమ్మాయి కనబడింది. ఆమె ముఖంలో ఓ వెర్రితనం, కళ్లలో అపారమైన విషాదం కనిపించాయి. నువ్వెవరు? అని శేఖర్ అడిగాడు. నా పేరు మేఘన. ఇక్కడ నేను ఎన్నో ఏళ్లుగా వేచిచూస్తున్నాను. శేఖర్ ఆశ్చర్యపోయాడు. ఆమె మాటల్లో దుమఖం కనిపించినా ఆ క్షణం ఆమె వైపు చూస్తే తన మనసు కదిలిపోయింది. ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ప్రతి రాత్రి అతను అక్కడికి వచ్చి మేఘనాతో మాట్లాడేవాడు. కాని కొన్ని రోజులకు తర్వాత అతనికి గ్రామస్తుల నుండి అసలు నిజం తెలిసింది. మేఘన ఈ భవంతిలో ఏళ్ల క్రితం ఉండేదని, కాని తన ప్రియుడు నెగ్గిరాని పరిస్థితుల వల్ల ఆమెను వదిలేసి వెళ్లిపోయాడని. ఆ ప్రేమోన్మాది ప్రేమికుని కోసం ఆత్మగా మారి ఎదురుచూస్తుందని తెలియజేశారు. అది విన్నాక కూడా శేఖర్ ఆమెతో మాట్లాడడం ఆపలేదు. కాని ఒకరోజు ఆమె తను ఒక ఆత్మనే అని చెప్పి, ఇక తనకీ శేఖర్కీ ఈ లోకంలో కలవడం కుదరదని అన్నది. ఆమె కనబడని క్షణం శేఖర్ గుండెలో తీవ్రమైన నొప్పి అనిపించింది. అతను ప్రేమలో పడిపోయాడని అర్థమైంది. నేను నిన్ను వదిలి వెళ్లను, మేఘనా అని అతను అరిచాడు. ఆ క్షణమే మేఘన తన ముందు ప్రత్యక్షమై కన్నీళ్లు కార్చుతూ, నువ్వు నా కోసం ఇలా చేయకూడదు. నీ జీవితం ముందు ఉంది. నేను నీడలలోనే ఉన్నా సరే నీపై ప్రేమ ఎప్పటికీ తగ్గదు అని చెప్పింది. ఆ రాత్రి తర్వాత మేఘన తిరిగి కనిపించలేదు. కాని శేఖర్ ఇప్పటికీ ప్రతిరోజూ ఆ భవనానికి వెళ్తూ మేఘన మనసులో ఎక్కడో తనని చూస్తుందన్న ఆశతో ఉంటాడు. మొదటి చూపులోనే ప్రేమ కలుగుతుంది. కాని కొన్ని ప్రేమ కథలు రెండు లోకాల మధ్య నడుస్తాయి.